హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దసరా చాలా బాగా చేస్తారని చెప్తాను కదా. సో అమ్మవారిని మీకు చూపిద్దామని, మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారనేసి ఫుల్గా అయితే ఎట్లా ప్రతి ఇయర్ ఎలా అయితే మేము లైటింగ్స్ అవి ఎలా పెడతాం, డెకరేషన్, స్టేజ్ డెకరేషన్, ఇవన్నీ కూడా మీకు చూపించడానికి ఈ వీడియో తీసాను అనమాట. మొన్న లాంగ్ వీడియోలో మీకు దుర్గమ్మ తల్లి కథ పెట్టానండి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, మన ఛానల్ ఎవరికైనా నా వీడియోస్ అన్నీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని టింగ్ అని కొడితే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇంత గ్రాండ్గా చేస్తారనమాట మా అన్నయ్య వాళ్ళు. పర్టికులర్గా నిడదవోలులో కోటదిబ్బ అనే ప్రదేశం అండి. సో మా అమ్మ వాళ్ళు ఉండేది అక్కడ. అందరూ కూడా చక్కగా రెండు వీధుల జనాలు పాల్గొని ఇలా అమ్మవారిని చాలా అందంగా చేస్తామన్నమాట. నేను 8th ఉండగా మొదలుపెట్టారండి, సారీ 7th ఉండగా మొదలుపెట్టారు. ఇప్పటికీ 2011లో మొదలుపెట్టారనుకుంటా. 2011 కానించి ఇప్పటి వరకు ఆ తల్లి అలా కొనసాగుతూనే ఉందండి. సంవత్సరం దినదిన అభివృద్ధి కింద ఆ తల్లి చక్కగా చేయించుకుంటున్నారు మా చేత అయితే. అసలు కథకి స్పాన్సర్లు వచ్చేస్తారు, భోజనం అన్న సంతర్పణ కూడా ఎంత గ్రాండ్గా జరుగుతుందో, ప్రతి దానికి కూడా ఆ తల్లే ఏదో సమకూర్చుకున్నట్టు చేస్తుంది. అలాగే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా తిండికి బట్టకి లోటు లేకుండా తల్లి చూస్తుందండి అందరినీ కూడా. సో లైటింగ్ చూశారు కదా, చాలా బాగుంటుందండి. అమ్మవారు అయితే ఒకసారి కళ్ళారా చూడండి మీరు, ఎంత ప్రశాంతమైన మొహమో. సో నాకు గనక ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మేము విగ్రహం పెడుతున్నాం, ఆ ఫొటోస్ ఏమన్నా నాకు అవైలబుల్ ఉంటే కనుక మీకు ఒక షార్ట్ రూపంలో ఖచ్చితంగా పెడతాను. ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి కింద అడుగడుగు పెంచుకుంటూ అలాగా 10 అడుగులండి ఇప్పుడు మా ఈ విగ్రహం. ఇది 13వ సంవత్సరం అండి మేము చేయడం. మధ్యలో కరోనా వచ్చిందా, అందుకు ఒక సంవత్సరం ఆపాము, అప్పుడు లాక్డౌన్ అవి మూల. ఇది 13 సంవత్సరాల నుంచి దివ్యంగా ఇలాగా మా తల్లి మా వీధిలో, మా వీధిలోనే కాదు మా ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఈ కమిటీ కుర్రోళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది దుర్గా గణేష్ అనే కమిటీ కుర్రోళ్ళు అనమాట. సో మా సొంత అన్నయ్య ఒకళ్ళు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా బాబాయ్లని, మా అన్నయ్యలని, ఇంక అందరూ ఆల్ ఇన్ వన్ అందరం ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉంటామన్నమాట. సో అందరూ కూడా చక్కగా నిలబెడతారండి అమ్మవారిని, ఒక్కొక్కళ్ళు చక్కగా ఏమీ అనుకోకుండా అంత బాగా చేస్తారు. అలా చేయబట్టే ఇంతలాగా ఈ తల్లికి జరుగుతుంది కూడా. సో మా పిల్లలు అనమాట ఆడుతున్నారు, మా ఇంటి దగ్గర ఆంటీస్ వీళ్ళందరూ కూడా హాయ్ హాయ్ అలా చెప్తూ ఉంటున్నారనమాట. సో అందరూ కూడా చాలా సపోర్ట్గా బాగా చెయ్యమ్మా, బాగా చెయ్యి, మన అమ్మవారిని అందరికీ బాగా చూపించు మన అమ్మవారిని కట్ట అంటున్నారనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే ఒకళ్ళ ఎంకరేజ్మెంటే కదండి మనం కోరుకుంటాం. సో అది మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, భవానీ హ్యాపీ ఫ్యామిలీని. సో ఇది నా ఒక్క ఛానలే కాదండోయ్, మనందరి ఛానల్ ఇది. నేను మీ అందరి ఫ్యామిలీని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో నన్ను మీ ఫ్యామిలీలో మీరు కూడా చేర్చేసుకోండి. ఇలా అయితే యాక్చువల్గా అయితే ఇది 14వ సంవత్సరం అండి మేము నిలబెట్టి, మీరు కౌంట్ చేసుకోండి కావాలితే. 2011 నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇది 2024, 2024 ఇది 2011లో స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 14 సంవత్సరాలు అవ్వాలి. కాకపోతే కరోనా టైంలో ఒక సంవత్సరం ఆపేసాం అనమాట. అంటే అప్పుడు బాగా లాక్డౌన్ పెట్టారు కదా, 2020లోనో 19లోనో, అంత క్లారిటీ గుర్తులేదు. సో ఒక ఇయర్ అయితే ఆపేసామన్నమాట. తర్వాత నుంచి కూడా చాలా అందమైంగా, ఎంత అందంగా ఉంటుందో తల్లి. 2018లో నా మ్యారేజ్ అయిందండి. ఆ సంవత్సరంలోనే నేను అమ్మవారిని, అంటే విగ్రహాన్ని నేను ఇచ్చి పీటల మీద కూర్చోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ వీడియోస్ కూడా మీకు మామూలుగా ఈ షార్ట్స్ కింద నేను సెండ్ చేస్తాను, అది వేరే ఫోన్లో ఉండాలి. సో చల్లని తల్లి అండి, చక్కని తల్లి. చూసారు ఎంత అందంగా ఉందో. ఏంటంటే మెయిన్
మాకింకా కులదైవం అనమాట. సో, అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు. పెద్దమ్మ, పెద్ద తల్లి ఆవిడ ఇంక అందరికీ కూడా ముక్కోటి దేవతలకి పెద్దావిడ ఆవిడ. దుర్గమ్మ అంటేనే ఒక శక్తి. అసలు ఆవిడ లేనిదే ఇంక మిగతా దేవతలందరూ కూడా ఆవిడ తర్వాతే అంటారు కదా! మనకి తెలియనిదేముంది. సో, ఆవిడ ఒక శక్తి. ఆ మొహం చూసారా ఫ్రెండ్స్ అసలు ఎంత అందంగా ఉందో. ఎప్పుడూ నవ్వుమొహమే ఉంటుందండి. మాకు ఈ 13 సంవత్సరాల నుంచి 13 విగ్రహాలు కూడా ఎప్పుడు మాకు చిలకలాంటి మొహాలు అండ్ చిలకలాంటి నవ్వు. ఆ తల్లి ఎంత అందంగా నవ్వుతుందో అసలు చాలా బాగుంటుందండి. అన్న సమారాధన కూడా 2000 జనం పైగానే వస్తారు. చాలా బాగా జరుగుతుంది. మీకు అన్ని వీడియోస్ పెడతాను. అసలు కథ కూడా చాలా బాగా చెప్పారండి. ఆ వీడియోలో మీరు చూడండి. ఏంటంటే అంటే వాళ్ళు మాట్లాడేది పెట్టకూడదు ఏమో, ఒకవేళ కాపీరైట్ ఏమన్నా పడుతుందేమో అనే ఒక భయంతో నేను ఏం చేశానంటే నా వాయిస్ ఓవర్ ఇస్తూనే నేను పెట్టానన్నమాట. అది 53 నిమిషాలు వచ్చిందండి వీడియో. అంతసేపు వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కొంచెం హెడేక్ కూడా వచ్చేసింది. కానీ మీ అందరికీ కూడా మరి చూపించాలి కదా అమ్మవారిని అనేసి పెట్టాను. సో, సబ్స్క్రైబ్